మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వైఫై, వైర్లెస్ ఫిడెలిటీ. కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఫోన్లు మొదలైన వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్లచే రూపొందించబడిన వైర్లెస్ నెట్వర్క్ వైఫై లేని ఇల్లు, ఆఫీస్ ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా మాల్స్, రెస్టారెంట్స్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్స్ ఇలా ప్రతి చోట వైఫై లభిస్తుంది. ఆఖరకు మనం ప్రయాణించే క్యాబ్స్ కూడా వైఫై సదుపాయాన్ని ఇస్తున్నాయి. వైఫై సిగ్నల్ల వలన వ్యూబిక్ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎవరికి తెలీదో. వైఫై పరికరాల నుండి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ రేడియేషన్కు గురి కావడం వలన ఆరోగ్యవంతమైన కణాల అభివృద్ధికి, ముఖ్యంగా పిండాభివృద్ధికి అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆర్ఎఫ్ ఎక్స్పోజర్ గురించి 2004లో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో మూత్రపిండాల అభివృద్ధికి జాప్యం ఏర్పడినట్లు తెలిసిందే. వైఫై ఆన్లో ఉండగా లేదా సెల్ ఫోన్ సమీపంలో ఉంచుకొని పడుకోవడం వలన దీర్ఘకాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి. వైఫై నుండి నిరంతరంగా వచ్చే ప్రసరణలు నిద్రకు అంతరాయం కలిగిస్తాయట. 30 నిమిషాల ఆర్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ వలన మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యల్ప ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని తేలింది. ల్యాప్టాప్ల నుండి వచ్చే వేడి వీర్య కణాలకు హాని చేస్తుందని తెలిసిన విషయమే. వైఫై రేడియేషన్ వలన వీర్య చలనశీలత తగ్గి డిఎన్ఏలో వైవిధ్యాలు సంభవిస్తాయని తేలింది. పరిశోధకులు వీర్య నమూనాలను 4 గంటల పాటు వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ల్యాప్టాప్కు సమీపంలో ఉంచి అభివృద్ధి చెందుతున్న వీర్యం యొక్క చలనశీలత గణనీయంగా తగ్గిపోవడాన్ని మరియు డిఎన్ఏ విచ్ఛిన్నం కావడాన్ని గుర్తించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఆర్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ల వలన మానవుల్లో క్యాన్సర్ గ్రూప్ 2B సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే జంతువులపై నిర్వహించిన పలు అధ్యయనాల్లో కూడా దీర్ఘకాలం పాటు ఆర్ఎఫ్ ఫీల్డ్లకు గురి కావడం వలన క్యాన్సర్ సంభవించే అవకాశాలు పెరిగినట్లు నిరూపించబడలేదు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ ట్రస్ట్ మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా USA నుండి పరిశోధకులు వైర్లెస్ పరికరాల నుండి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్ MWR వలన పుట్టని శిశువులు మరియు పిల్లలకు నిజమైన హాని కలగవచ్చని పేర్కొన్నారు. వయోజనుల కంటే పిల్లలు ఎక్కువగా MWR కిరణాలను శోషిస్తారు. దీనివలన గమనించగల రీతిలో వారి మెదడు కణజాలాలు ప్రభావితమవుతాయి. పుర్రె చిన్నగా మరియు పల్చగా ఏర్పడుతుంది. ముఖ్యంగా పిండానికి MWR కిరణాల వలన తీవ్ర హాని కలుగుతుంది.